విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవ్వాతాతలకు ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి పెన్షన్ మొత్తం కలుపుకొని 7,000 రూపాయలను 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేట మరియు 61వ డివిజన్ ప్రకాష్ నగర్ నందు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రమంతటా సామాజిక పెన్షన్ పంపిణీ పండుగలాగా జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 చొప్పున అందించగా ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75కు పెంచారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 మాత్రమే పెంచారు. ఒకే దఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ ఏడాదికి 25 చొప్పున అంటూ నాడు వైఎస్ మోసం చేశాడు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షనర్లకు 1000కి పెంచారు. ఆ తర్వాత 1000 నుండి 2000 చేశారు. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారు. ఏకంగా 1800 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే సొంతమన్నారు. 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు చేనేతలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి 39,27,521 పెన్షన్లు ఉండగా మార్చి నాటికి 54.25 లక్షలకు పెంచాం. పెన్షన్లను 3,000కు పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక కేవలం 250 మాత్రమే పెంచి చేతులు దులుపుకుందన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 1000 పెంచారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో 2,875 టీడీపీ హయాంలో ఇచ్చినవే. అందులో చంద్రబాబు ఒక్కరి ఘనత 2,845 రూపాయలని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఇప్పుడు 4000 చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 7,000 రూపాయల పెన్షన్ ఈ నెల ఏప్రిల్ నుండి ఇస్తున్నామన్నారు. వికలాంగులకు 6,000 పూర్తిగా, అంగవైకల్యం ఉన్నవారికి 15,000 ఇస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు రావని ప్రచారం చేశారు. ఈ రోజు సచివాలయ సిబ్బందితో 1వ తారీఖు ఇంటింటికి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.